హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాసవి మాత పాత గుడిని అయితే చూసేద్దాము. ఆల్రెడీ నేను కొత్త గుడిని పోస్ట్ చేశానండి, నా వీడియోస్లో ఉంటుంది చూడండి. ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, తర్వాత అయితే లోపలికి వస్తే గజస్తంభం ఎదురుగా మనకి వాసవి మాత గుడి అయితే ఉంటుందండి. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నానండి. వెనకెళ్ళి మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము వీడియో తీస్తూ. అలాగే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఆ పక్కన ఈ పక్కన అన్ని చోట్ల తీసాను నేను. ఇంకోండి వాసవి మాత అమ్మవారు, అలాగే నాగేశ్వరుడు, అలాగే నాగేశ్వరుడు స్వామి, అలాగే మహిషాసురమర్దిని అమ్మవారు, ఇలా ముగ్గురు ఉంటారండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది గుడి. మన వైశ్యుల కులదేవత అండి మన వాసవి అమ్మవారు. ఇదిగోండి గుడి చుట్టూ స్తంభాలు ఉండి గోత్రనామాలు అవి ఉంటాయండి. అలాగే నేను 108 గోత్రాలండి నేను ఆల్రెడీ పెట్టాను ఆ ఫోటో చూసి మీరు మీది ఏ గోత్రం అనేది నాకు కామెంట్ చేయండి. మన వైశ్యులు మాత్రమే ఉంటాయి. అలాగే మనకి పెద్ద గుడి అయినా చిన్న గుడి అయినా భోజనాలు అయితే సౌకర్యంగా ఉంటాయి.